సామాజిక సేవలో 2 దశాబ్దాలుగా కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ కేశవభట్ల శ్రీనివాసరావు పేద వర్గాల ప్రజలకు చేస్తున్న సేవలు నిరూపమానమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం శ్రీ జక్కంపూడి సీతారత్నం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రధానంగా క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు 20 సంవత్సరాలుగా అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించిన ఘనత శ్రీనివాస్కి దక్కుతుందన్నారు. కేశవభట్ల శ్రీనివాస్ భవిష్యత్తులో మరిన్ని మెడికల్ క్యాంపులు నిర్వహించి పేదలకు అండగా నిలవాలన్నారు. రాజనగరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు విభాగాలను ఆయన శ్రీనివాసరావు ట్రస్ట్ సభ్యులతో కలిసి పరిశీలించారు. కేశవభట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ట్రస్ట్ నిరంతరం కట్టుబడి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు 1,20,000కు పైబడి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశామన్నారు. ధవళేశ్వరం ఇన్స్పెక్టర్ గణేష్, మామిడి అప్పాజీ, ట్రస్ట్ సభ్యులు ఎన్జే చంద్రన్, చిటికెన వెంకటరమణ, సుంకర చంద్రమౌళి, అన్నదాత నాగరాజు, కేశవభట్ల శ్రీమన్, కర్రి జ్ఞాన సాయిరెడ్డి, ప్రవీణ్, ఎడ్ల మహేష్, ఆళ్ల ఆనందరావు, వర్రి రమేష్, పన్నాల లక్ష్మి, సంతోషి తదితరులు పాల్గొన్నారు. కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి రమారమి ఒక 2 దశాబ్దాలుగా ఒక పక్కన ఉద్యోగం చేసుకుంటూ మరో పక్కన సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్రతోటి అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి కేశవభట్ల శ్రీనివాస్ గారు ఈరోజు ధవళేశ్వరం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంప్ ఊరికి పేరుకి మెగా మెడికల్ క్యాంప్ కాదు, 100% ఇది మెగా మెడికల్ క్యాంప్. కారణం అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఆ డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించడం మాత్రమే కాకుండా శస్త్రచికిత్సలు అవసరమైనా కూడా చేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు. ఇంత పెద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాస్ గారికి, వారి మిత్ర బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం అనేక మంది వారి యొక్క ఇబ్బందులు ఏమున్నాయో తెలియజేసుకోవడానికి ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. వారికి ఆప్థమాలజీలో అయితే డైరెక్ట్గా ఎవరికైతే ఇబ్బంది ఉందో వారికి కళ్ళజోళ్ళు ఇవ్వటం కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమాన్ని ఇలా చూసుకుంటే ఇది నిజమైనటువంటి మెగా మెడికల్ క్యాంప్గా భావిస్తూ కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు ధవళేశ్వరం, వేమగిరి గ్రామం 2 గ్రామాలకి చెందిన పేద ప్రజలకి ఇక్కడ మెగా ఉచిత మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగిందండి. శ్రీ జక్కంపూడి సీతారత్నం కళ్యాణ మండపంలోని జూనియర్ కాలేజు పక్కనే ఉన్న ఆవరణలో ఈ ఏసీ కళ్యాణ మండపంలో చేయడం జరుగుతుంది. దీనికి జిఎస్ఎల్ నుంచి 2 బస్సులు రావడం జరిగిందండి. ఆ బస్సులోని ఈసీజీ, 2D ఈకో, క్యాన్సర్, డెంటల్, ఇతర అన్నీ కూడా దాంట్లో పరీక్షలు చేయడానికి 2 బస్సులు వారు పంపించడం జరిగింది. అలాగే సుమారు జిఎస్ఎల్ నుంచి ఒక 40 మంది డాక్టర్లు కూడా రావడం జరిగిందండి. గుండె వ్యాధికి, జబ్బుకి, దాని తర్వాత చర్మ వ్యాధులు, చిల్డ్రన్ స్పెషలిస్ట్, గైనిక్, జనరల్ సర్జన్, డెంటల్, మొత్తం టోటల్గా ఉన్న వెముకలకి ఇవన్నీ కూడా డాక్టర్లు నర్సులు వచ్చి ఇక్కడ చూడడం జరుగుతుందండి. దీనికి అన్నీ కూడా మరి ఆ బస్సులోని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే పరమహంస, ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతున్న పరమహంస యోగానంద వేమగిరి ఎల్వి ప్రసాద్ అనుబంధ సంస్థ వారు వచ్చి ఈ యొక్క ఐ టెస్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత దానికి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఉచితంగా క్యాటరాక్ట్ ఆపరేషను. దాని తర్వాత వచ్చే నెల మే 2 శనివారం రోజు 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉచితంగా కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ తరపున ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వబడడం జరుగుతుంది. ఎంతమందికి వస్తే అంతమందికి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే అపోలో క్లినిక్
రాజమండ్రి నారాయణపురం రాజమండ్రి వారు వచ్చి ఇక్కడ బ్లడ్ టెస్ట్, బీపీ, తక్కిన పరీక్షలన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోటల్ మెగా మెడికల్ క్యాంపు ఇవాళ మార్నింగ్ 8 గంటల నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి. దీనికి ముఖ్య అతిథిగా మన కందులు దుర్గేష్ గారు రావడం జరిగింది.